కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమానికి సిద్ధమని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్ నరసింహారెడ్డి, పి ధర్మపురి తెలిపారు. గోదావరి ఖండిలోని జనక్ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ బొగ్గు బ్లాకులు అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సింగరేణికే బొగ్గు బ్లాకుల కేటాయింపు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని తెలిపారు. 2015లో ఎంఎండిఆర్ యాక్ట్కు అనుకూలంగా సంతకాలు పెట్టి పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ దద్దమ్మ నాయకులు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. బొగ్గు బ్లాకుల వేలంపై, ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం, ఐఎన్టీయూసీ పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి, మంత్రులు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను కలిసి బొగ్గు బ్లాకుల వేలంపాట వలన సింగరేణి సంస్థకు, కార్మిక వర్గంకు నష్టాన్ని వివరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గు, నీరు, కరెంటు పుష్కలంగా ఉన్నందున అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని ధర్మపురి నరసింహారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఉండి గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకుల వేలంపాట జరిగితే అడ్డుకోవడం చేతకాని టీబీజీకేఎస్ చచ్చుబడిన యూనియన్ తమ యూనియన్ విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలంపాట, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో మరో తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసి, గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తే, బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని మటుమాయం చేసేట్టుగా, సింగరేణిని ప్రైవేట్ పరం చేసే రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే 2015లో ఎంఎండిఆర్ చట్టం తీసుకొస్తే దానికి 13 మంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికి, చాలా మంచి బిల్లు, ఇది ప్రయోగాత్మకమైనటువంటి బిల్లు, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి బిల్లు అని చెప్పినటువంటి కవిత మరియు ఎంపీలు ఈరోజు మళ్ళీ అదే సంఘం మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఒకవేళ ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే ఆ రోజు ఉన్నటువంటి కోయగూడెం మైన్ని ఏ రకంగా అరబిందో కంపెనీకి ఇచ్చారు, సత్తుపల్లి మైన్ని ఏ రకంగా అవంతి గ్రూప్ కట్టబెట్టారో మీరు ఒక్కసారి సమాధానం చెప్పాలి. అంతేకాదు ఆర్థిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారంటే, మనం ఇచ్చినటువంటి విద్యుత్ కానీ, మనం ఇచ్చినటువంటి బొగ్గు కానీ వాటికి డబ్బులు ఇవ్వకుండా, పూర్తిగా 29,000 కోట్లకు పైగా ఇవ్వకుండా దాన్ని సింగరేణిని అప్పుల పాలు చేసేటువంటి, చివరికి జీతాలు కూడా చెల్లించలేటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అదే రకంగా ఈరోజు ప్రైవేటీకరణకు జరగవద్దు, ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి 27A యాక్ట్ ప్రకారంగా మీరు కేంద్ర ప్రభుత్వం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవ్వాల్సినటువంటి క్లాజ్ ఉన్నప్పటికీ కూడా మీరు వేలానికే మొగ్గు చూపి వేలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం, ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, మన స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఆ రకంగా చేయడానికి వీల్లేదని చెప్పేసి మొదటిసారిగా హైదరాబాద్లో వేలం పెడితే ఆ వేలం పాటలో బట్టి విక్రమార్క గారు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ప్రైవేటీకరణకు ఎంఎండిఆర్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని మరి మొన్న జరిగిన వేలం పాటను ప్రారంభించింది. దీన్ని పూర్తిగా ఐఎన్టీయూసీ అధినాయకత్వం మా పెద్దలు జనప్రసాద్ గారు, ఆర్డి చంద్రశేఖర్ గారు హైదరాబాద్లో నిన్న గాంధీ భవన్లో ఖండించడం జరిగింది. నాయన 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆనాడు 2015లో ఎంఎండిఆర్ యాక్టు తీసుకొచ్చినప్పుడు మీ అధ్యక్షురాలు కవిత, ఇక్కడ ఉన్న మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ అభ్యర్థి బాలకసుమను, పసునెట్టి దయాకరు, వినోద్ గారు తదితర ఎంపీలు 13 మంది ఎంఎండిఆర్ యాక్ట్కు మీరు సపోర్ట్ చేసి సంతకం పెట్టి మంచి ఇది అగ్రిమెంట్ అన్నారు. దాని వెంటనే ఏదైతే మోడీ గారు దాన్ని మాడిఫికేషన్ చేసి రకరకాలుగా అమ్ముకోవడానికి 240 బొగ్గు గనులను ఆనాడు ప్రైవేట్ పరం చేసినటువంటి వేలం పెట్టే పరిస్థితుల్లో శ్రావణపల్లి మనకే రావాలి, తార్చర్ల 2 మనకే రావాలి,
ఏదైతే కోయగూడెం సత్తుపల్లి ఉన్నదో అవి బంగారు గనులు బొగ్గు గనులు కాదు. ఇవి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. రేపు ఇప్పుడు 70 మిలియన్ టన్నులు ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో 100 మిలియన్ టన్నులు ఇవ్వాలనంటే మరి ఈ గనులన్నీ మనకు రావాలి. ఇప్పుడు 134 సంవత్సరాల చరిత్రలో దరిదాపు 50% మనం బొగ్గు మాత్రమే తీసినాం. ఇంకా 50% బొగ్గు నిక్షేపాలు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే వెంకటాపూర్ నుంచి మాదేపూర్ నుంచి ములుగు వరకు ఇంకా అనేకమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని అన్నింటికి తీయతో పాటుగా ఇక్కడ మెటల్ మైన్స్ రావాలి. దీన్ని పూర్తిగా ఖండిస్తాం. మా కార్యకర్తలందరూ రేపు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఎంతటి ఉద్యమాలకైనా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఊవెత్తున లేచిందో ఇటు జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, విద్యావంతులు కానీ, స్టూడెంట్లు కానీ, ఇంకా సబ్బండ వర్ణాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలను కలుపుకొని ఈ మోడీ కనుక విరమించుకున్నట్టు ఈ ఉద్యమాన్ని ఊవెత్తున లేపి మరి ఎంతటికైనా తెగించి మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి మీరు ఇప్పటికే వాళ్ళు ప్రధానమంత్రిని కలిశారు, బొగ్గు శాఖ మంత్రిని కలిసారు. మరి ఇంకా మీరు దీన్ని పటిష్టంగా మన ఈ విలేకరుల సమావేశంలో మంగా లక్ష్మీపతి, టైసన్ సీను, సదానందం, జగన్మోహన్, నీరతి సాగర్, గుండేటి శ్రీనివాస్, వడ్డేపల్లి దాస్ మల్లికార్జున్, పూసల శ్రీనివాస్, నరసయ్య, ఆంజనేయులు, సంపత్, వంగ వీరస్వామి, రవీందర్ రెడ్డి, తిరుపతి, ఎం రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.